గద్దె రామ్మోహన్ గారు గెలిచిన తర్వాత నేను ఎందుకు గెలిచాను అని నిరాశ నిస్పృహలతో ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకుంటా ఉన్నారు. ఆయన ఎక్కడ బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా మనకి కనబడట్లా, ఎక్కడ కనబడట్లా. ఈ 15 నెలల్లో ఆయన ఎక్కడైనా సరే 15 సార్లు ఎక్కడైనా కనబడితే ఆయన కూడా ఫోటోలు చూపించుకోవచ్చు. ప్రజాదరణ పొంది ప్రజల్లో ఆదరణ పొందుతున్నటువంటి సందర్భంలో జనం అందరూ కూడా ఎవరైతే ఈ భయాందోళనకు గురయ్యి అసత్య ఆరోపణలు దుష్ప్రచారం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా ఒక రకమైనటువంటి భయం పట్టుకుని మన జనం శాంతం మర్చిపోయేటటువంటి పరిస్థితి ఉంది. మనం జనంలో మర్చిపోతే అసలు రాబోయేటటువంటి కాలంలో ఆ 11 సీట్లు కూడా రావు, ఈ కార్పొరేటర్ సీట్లు కూడా రావు మనం అనే యొక్క భయం పట్టుకుని ఎక్కడికక్కడ భయపడిపోయి వాళ్ళు ఆందోళన చెందిపోతూ ఉన్నారు. నిద్రలు పడతలేదు పాపం వాళ్ళకి. నిద్రలు పడకుండా వాళ్ళు ఏదో చేయాలని, ఏదేదో అయిపోయింది గందరగోళం సృష్టించాలని చెప్పి అసలు ఆ కాంట్రాక్టర్ ఎవరు, ఆ కాంట్రాక్టర్ ఎందుకు వదిలేశాడు, దాని చరిత్ర తెలుసుకోవాలి కదా వచ్చే ముందు. ఆ మేయరు నేను మొన్న వాళ్ళ కార్పొరేషన్లో కూడా చెప్పాం, మేయర్ రాజీనామా చేయాలి. మేయర్కి కనీసం ఇంగిత జ్ఞానం ఆమె ఆ సీట్లో ఉండటానికి కూడా అనర్హురాలు. ఆమె మేయర్ హోదాలో ఉండి మేయరు విజయవాడ నగరపాలక సంస్థ కార్లు వేసుకుని వైసీపీ ధర్నాకి ఆమె వస్తుందా? ధర్నా కార్యక్రమంలో ఆమె కూర్చుంటుందా? వైసీపీ జెండాలు పట్టుకున్నటువంటి ధర్నాలో మేయర్ రాజీనామా చేయాలా, లేదా రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయాలా మేయర్ని? ఈ రకమైనటువంటి దాంట్లో పోతిన మహేష్ నువ్వు ఏ పార్టీలోంచి వచ్చావు? పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి రాజకీయ భిక్ష నీకు. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నువ్వు అసలు ఎవరు? హూ ఈజ్ పోతిన మహేష్? నీ స్థాయి ఏంటి? నువ్వు అసలు నీ స్థాయి ఎక్కడి నుంచి వచ్చింది? నీ ఆరంగరేటం ఏ పార్టీలోంచి వచ్చావు? నువ్వు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకుని 5 సంవత్సరాలు నువ్వు ఆ పార్టీలో ఉండి ఆ పార్టీలో ఆ పెద్ద మనిషి నిన్ను గౌరవిస్తే ఇవాళ నువ్వు ఎవరినైతే తిట్టి, ఎవరినైతే సన్నాసి అన్నావో, ఎవరైతే ఎదవన్నా వాళ్ళని వాటేసుకుని వాళ్ళు మగవాళ్ళని చెప్తావా? సిగ్గు శరం ఉందా నీకు? నీకు ఇదే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. రాబోతున్న ఎన్నికల ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు నువ్వు కనీసం నువ్వు ఒక నాయకుడు అని, నువ్వు పరిణత గల చెందినటువంటి నాయకుడిగా నువ్వు ఏదైనా ఒక డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేయి. నీకు దమ్ముంటే నువ్వు ఆ డివిజన్లో గెలువు. ఏదో ఒక డివిజన్లో నీకు ఇష్టమైన డివిజన్ ఏరుకో. నీకు ఇష్టమైనటువంటి 64 డివిజన్లో ఏ డివిజనో కోరుకో. నువ్వు ఆ డివిజన్ నుంచి నువ్వు కార్పొరేటర్గా గెలువు. నువ్వు స్థాయి గద్దె రామ్మోహన్ రావు గారు విమర్శించే స్థాయి అనేది. వాళ్ళ గద్దె రామ్మోహన్ రావు గారు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలతో పాటు ఆయన వ్యక్తిగతంగా వందలాది రూపాయలు, లక్షలాది రూపాయలు ప్రజా సొంత నిధులు ఖర్చు పెడతా ఉంటే ఆయన ప్రజల్లో కనపడతలేదా? నువ్వు బందర్ రోడ్లో నుంచుని గద్దె రామ్మోహన్ రావు కనపడతలేదని చెప్పి బందర్ రోడ్లో నువ్వు నుంచో 5 నిమిషాలు రాళ్ళు ఇచ్చుకుని కొట్టపోతే అడుగుపోతున్న మహేష్ నిన్ను ప్రజలు రాళ్ళు తీసుకుని. పేదవాడు రిక్షా ఇచ్చినటువంటి రిక్షా మీద వెళ్ళేటటువంటి పేదవాడు కానీ, కూరగాయలు అమ్ముకునే పేదవాడు కానీ రాళ్ళు ఇచ్చుకుని కొడతారు నిన్ను. గద్దె రామ్మోహన్ గారిని విమర్శించే అర్హత మీకు లేదు. అలానే మీరు ఇంతవరకు కనీసం కౌన్సిల్ గేటుకు కానీ లేదా అసెంబ్లీ గేటు కూడా టచ్ అయిన వ్యక్తులు మీరు. ప్రజలు మిమ్మల్ని ఓడించి మీరు ఏ నాయకుడికైతే మీరు నిలబడుతున్నారో ఆ నాయకుడిని ఇంతవరకు అసెంబ్లీలోకి అడిగి పెట్టనిచ్చలేదంటే దాన్ని ప్రజలందరూ కూడా బలంగా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం నిలబడేవాడే నాయకుడు. అలానే ప్రజల కోసం పాటుపడేవాడినే అసెంబ్లీకి పంపిస్తారు. ఇంతవరకు ఈ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ని దేవినేని అవినేష్ని అసెంబ్లీకి పంపించలేదు అంటే ప్రజలు ఆయన మీద విశ్వాసం కోల్పోయారు. విశ్వాసం లేదని దాని అర్థం. గద్దె రామ్మోహన్ గారిని 4 సార్లు ఎమ్మెల్యే చేశారు అంటే ప్రజలు ఆయన్ని ఎంత గుండెల్లో పెట్టుకున్నారనేది మనం అందరం అర్థం చేసుకోవచ్చు. నిరంతరం కూడా అధికారంతో పని లేకుండా నిరంతరం కూడా ప్రజలకి అందుబాటులో వారికి నిలబడే వ్యక్తి శ్రీ గద్దె రామ్మోహన్ గారు. రాజకీయాల్లో సరైన విమర్శలు చేసినప్పుడే ప్రజలందరూ కూడా దానికి మద్దతుగా నిలుస్తారు. ఇక నుంచి మీరు ఏదైనా విమర్శలు చేయాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా చేయండి. దానికి సమాధానం చెప్పే ప్రయత్నం మేము చేస్తాం. ఆయన జనసేన పార్టీలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు మంచోళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిపరుడు, దొంగ, దోపిడీ అని ఆయన రోడ్డు ఎక్కాడు. ఆయన ఆ రోజున అన్ని మాటలని ఇవాళ ఆ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ ఈ పార్టీలో వాళ్ళు తిడతాం
ఈ రాజకీయ నాయకత్వంలో ఆ పోతిన మహేష్ కూడా అలవాటు పడిపోయాడు. ఆయన కూడా ఏంటంటే ఆ పార్టీలో నుంచి అయితే ఈ పార్టీ వాళ్ళు దొంగలు, ఈ పార్టీలోకి వచ్చి మళ్ళీ ఆ పార్టీ వాళ్ళు దొంగలు అని చెప్పి అందరు నాయకుల్లాగానే అతను కూడా దానికి ఈ అలవాటు పడిపోయి మాట్లాడుతున్నాడు తప్పితే గద్దె రామ్మోహన్ గారి గురించి మాట్లాడింది అయితే కరెక్ట్ కాదు. ఆయన మాట్లాడు చాలా నియోజకవర్గాలు బలంగా ఎమ్మెల్యే సీట్ ఆశించి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా అని చెప్పి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చినప్పుడు పార్టీ కోసం తప్పకుండా త్యాగం చేసిన నాయకులు చాలామంది ఉన్నారు. ఆయన త్యాగం చేయకుండా ఆయన స్వలాభం కోసం, ఆయన లబ్ధి కోసం, వైసీపీ పార్టీ ఇచ్చిన ప్యాకేజ్ కోసం ఆయన ఆ పార్టీలోకి వెళ్ళిపోయి ఈ పార్టీ వాళ్ళు తిడుతున్నారు అంతే. దేవినేని అవినాష్ గారు గద్దె రామ్మోహన్ గారికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే గద్దె రామ్మోహన్ గారు నియోజకవర్గం శాంతియుతంగా వెళ్తారు. ఆయనకి గొడవలు, కొట్లాటలు ఇలాంటివి అంటే ఆయన ఎంటర్టైన్ చేయరు. ఆయన అంతా డీసెంట్గా రాజకీయం చేయాలని చూస్తారు. ఆ డీసెంట్ రాజకీయమే ఆయన 3 సార్లు ఎమ్మెల్యే చేసింది. ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అవడానికి గల కారణం ఏంటంటే ఆయన హుందాతనం, ఆయన డీసెంట్ పాలిటిక్స్, ఆయన ఏది కూడా సీరియస్గా గొడవలు అలాంటి కల్చర్ని ఎంటర్టైన్ చేయడు ఆయన. గద్దె రామ్మోహన్ గారు గెలిచిన ఈ సంవత్సరన్నర కాలంలో మా ఒక 21 డివిజన్కి 15 సార్లు పైన వచ్చి ఉంటారు. ప్రతి నెల ప్రతి 10 రోజులకు కూడా ఒకసారి ఆయన ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు. ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యకు ఆయన రెస్పాండ్ అవుతారు. దాన్ని పరిష్కార మార్గంగా కూడా ఆయన తీర్చిదిద్దుతారు. ఆయన పోతిన మహేష్ గారు చెప్పింది పూర్తిగా అవాస్తవం. ఆయన ఏదో రాజకీయ లబ్ధి కోసం ఏదో రోడ్డు ఎక్కాం కదా ఏది పడితే అది మాట్లాడాలి, అది నిజం అబద్ధం అని కూడా చూడకుండా ఆయన నోటుకొచ్చింది అలా మాట్లాడేసి అది నిజాన్ని చూస్తా విజయవాడ ప్రజలు ఏం అమాయకులు కాదు, విజయవాడలో ఉన్న ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. ఆయన ఎన్నిసార్లు వచ్చారో తూర్పు నియోజకవర్గంలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఆయన చెప్పింది 100% అవాస్తవం అండి. ఈ విషయాలు ఎవరైతే చెప్పారో పోతిన మహేష్ గారు, ఆయన ఒకసారి ఏదో స్క్రిప్ట్ వచ్చింది చదివాము అని కాకుండా ఒకసారి ఆయన మాట్లాడే మాటల్ని క్రాస్ చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే 15 నెలలుగా 15 సార్లు కూడా రాలేదు అన్న మాటని ఆయన ఎట్లా అన్నారో మేము దానికి సమాధానం ఇస్తాం. 15 నెలలుగా నిరంతరం ఆయన ప్రజల్లోనే ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ఆయన వెళ్ళి ప్రతి సమస్యని ప్రతి ఒక్క వ్యక్తిని కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ నిత్యం ప్రజల్లోనే ఉంటున్న నాయకుడు గద్దె రామ్మోహన్ గారు. అలాగే ఈరోజు జరిగినటువంటి వైసీపీ ఒక ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటల్లో దేవినేని అవినాష్ గారికి మద్దతుగా వచ్చారు. ఆయన దేవినేని అవినాష్ అన్న వ్యక్తి డిపాజిట్లు కూడా లేనటువంటి వ్యక్తి. ఆయన సొంత డివిజన్లో జరుగుతున్న పుల్లెట్ కాలువని ఆయన సరిచేసుకోలేక 30 సంవత్సరాల నుంచి అక్కడున్న ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళ బాధల్ని అర్థం చేసుకొని అక్కడ ఒక నిర్మాణం జరుగుతుంటే జనాన్ని తీసుకొని వచ్చి ఇది చేయొద్దు అని అడ్డుకోవడానికి కూడా ఆయన ప్రయత్నం చేశారు. వైసీపీ నాయకులు ఉన్నారు అని అంటే అది ఖచ్చితంగా అక్కడ ఒక చిచ్చు పెట్టడానికో లేకపోతే ఏదన్నా అలజడి సృష్టించడానికో ఉంటారు తప్ప వైసీపీ నాయకులు ప్రజలకి మంచి చేద్దాం, ప్రజలకి అండగా నిలబడదాం అన్న చోట్ల ఎక్కడా ఉండరు. అలాంటి మాటలన్న పోతిన మహేష్ గారిని మేము అసలు లెక్కలోకి కూడా తీసుకోము. ఆయన గతం చూసుకోవాలి ఆయన. ఎందుకంటే జనసేన పార్టీలో చరిత్రహీనుడిగా జనసేన పార్టీ ఉన్నంతకాలం ఆయన ఎప్పటికీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ ఆయన్ని గుర్తుపెట్టుకుంటారు. కార్యకర్తల భవిష్యత్తు ఆడుకున్న పోతిన మహేష్ గారిని, దేవినేని అవినాష్ గారిని ప్రజలు ఎవరూ లెక్క చేయట్లేదు. కాబట్టే వీళ్ళు నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రజలు మమ్మల్ని మర్చిపోతారేమో అన్న ఉద్దేశంతో ఇవాళ రోజున వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి ఏదో మాట్లాడేసామా, వెళ్ళిపోయామా, స్క్రిప్ట్ చదివేసామా అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు.